ఓం నమ శివాయ. ఈ సృష్టిలో ప్రతి అణువులోను, ప్రతి కణంలోను ప్రతిధ్వనించే ఏకైక శబ్దం శివం. శివం అంటే మంగళకరం. శివ అంటే అంతులేని శూన్యం. అసలు ఈ మహాశివరాత్రి అంటే ఏమిటి? కేవలం ఒక రాత్రి నిద్రపోకుండా ఉండటమేనా, లేదా ఉపవాసం ఉండి శరీరాన్ని కష్టపెట్టడమా? కాదు. శివరాత్రి అనేది ఒక ఖగోళ వింత, ఒక ఆధ్యాత్మిక మేల్కొల్పు. ప్రతి నెల శివరాత్రి వస్తుంది, కానీ మాఘమాసంలో వచ్చే ఈ మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో ప్రకృతి శక్తులు మనిషిలోని కుండలిని శక్తిని సహజంగానే పైకి ఉద్భవింపజేస్తాయి. అంటే ఈ రాత్రి వెన్నుముక్క నిటారుగా ఉంచి మేల్కొని ఉంటే మీరు తెలియకుండానే ఉన్నతమైన చైతన్యాన్ని అందుకుంటారు. ఎవరు చెప్పని చరిత్ర లింగోద్భవం. శివరాత్రి చరిత్ర అనగానే మనకు గుర్తొచ్చేది పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం. అది నిజమే, కానీ దానికంటే ముందు జరిగిన ఒక అద్భుత ఘట్టం ఉంది. అదే లింగోద్భవం. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. ఆ అహంకారాన్ని చూసి పరమశివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభంలా వారి మధ్య వెలిశాడు. అది అంతం కనుగొనేవారు గొప్ప అని చెప్పాడు. బ్రహ్మహంస రూపంలో పైకి, విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లారు. 1000 ఏళ్లు గడిచినా ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, శివుడు అంటే ఒక ఆకారం కాదు, అదొక అపరిమితమైన శక్తి. మనలోని అహంకారాన్ని అణిచివేసి మన మూలాల్ని వెతుక్కోవడమే ఈ లింగోద్భవ రహస్యం. రాత్రి 11:30 గంటల నుండి 1 గంటల వరకు మధ్య జరిగే ఈ లింగోద్భవ కాలంలో శివుడిని ధ్యానిస్తే మనలోని అజ్ఞానం నశిస్తుంది. సముద్ర మదనం గుర్తొస్తుంది కదా. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మతిస్తుంటే మొదట పుట్టింది అమృతం కాదు, భయంకరమైన హలాహలం, విషం అన్నమాట. ఆ విషం లోకాలను దహించి వేస్తుంటే అందరూ వెళ్లి ఆ శంకరుణ్ణి వేడుకుంటారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని శివుడు తాగాడు. కానీ జగన్మాత పార్వతీదేవి ఆ విషం శివుడి ఉదరంలోకి వెళ్లకుండా గొంతులోనే ఆపేస్తుంది. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఆ విషం యొక్క వేడికి శివుడు స్పృహ కోల్పోకుండా దేవతలంతా కలిసి ఆ రాత్రంతా నాట్యాలు చేస్తూ, భజనలు చేస్తూ శివుడిని మేల్కొల్పారు. మన చుట్టూ ఉన్న సమాజంలో విషం లాంటి మనుషులు ఆలోచనలు ఉంటాయి. వాటిని లోపలికి తీసుకోకూడదు, బయటకు వదలకూడదు, కంఠంలోనే ఆపేసి ధ్యానంతో ఆ వేడిని చల్లార్చుకోవాలి. అదే నిజమైన శివరాత్రి పూజ. ఉపవాసం మరియు జాగరణ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? చాలా మంది ఉపవాసం అంటే పస్తులు ఉండటం అనుకుంటారు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే దైవానికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఆహారం తీసుకోకపోతే మన జీర్ణక్రియకు విశ్రాంతి దొరుకుతుంది. దానివల్ల మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇక జాగరణ కేవలం సినిమాలు చూస్తూ మేల్కొని ఉండటం జాగరణ కాదు. మన వెన్నుముక్కను నిటారుగా ఉంచి విశ్వం నుంచి వచ్చే శక్తిని స్వీకరించడం. ఈ రాత్రి భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి వల్ల మనిషిలోని శక్తి కేంద్రాలు చాలా సులభంగా ఉత్తేజమవుతాయి. అందుకే ఈ రాత్రి చేసే ధ్యానం మిగిలిన రోజుల్లో చేసే ఏడాది ధ్యానంతో సమానం. శివుడు ఎక్కడ ఉన్నాడు? చివరిగా ఒక మాట, శివుడు ఎక్కడ కైలాసంలో లేడు, ఆయన మీలోనే ఉన్నాడు. నిశ్చలంగా ఉంటే మీరు శివుడు, కదిలితే మీరు శక్తి, ఏమీ లేకపోతే మీరు శూన్యం. ఈ శివరాత్రికి కేవలం గుడికి వెళ్లడం రావడం మాత్రమే కాదు, మీలోని కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను ఆ శివలింగం దగ్గర వదిలేసి రండి. ప్రశాంతతను, ప్రేమను ప్రసాదించమని అడగండి. నికారుడైన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపై ఉండాలి అని కోరుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.